ఎవరితో పనికిరాని ముండతోటి ఏమో తిరుగుతున్నావు బయట, దానికి పెళ్లి చేసుకుంటాను అంటున్నావట. చేయను లేపుతున్నావు, నీకే లేపొచ్చా? నాకు కూడా లేపొచ్చు. నీ పెళ్ళామా? మరి నీ పెళ్ళామా? సవతి అంటే ఏంటి? అదే సవతే వచ్చింది పొద్దుగాల. ఏ సవతి? అదే వచ్చి నాతో లొల్లి పెట్టుకున్నది తెలుసా? అబ్బా పెట్టుకున్నది. నాకు తెలిసిన వాళ్ళందరూ నా దోస్తులే ఉంటారు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా చిన్నపిల్లని ఇట్లా చేస్తున్నావు అసలు? నేనేం చేస్తున్నా? నేనేమన్నా దాంతో కాపురం చేసినా? దాంతో ఏమన్నా చేసినా చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు శివ అఫీషియల్. చాలా రోజులు అవుతుంది మేము వీడియోస్ చేయక. ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే వస్తాయి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మా బావ మీద ప్రాంక్ చేయబోతున్నా. అది ఏంటంటే ఒక అమ్మాయి ఇట్లా మా ఇంటికి వచ్చి మీ ఆయన నన్ను ఇట్లా పెళ్లి చేసుకుంటా అని అంటున్నాడు, నాకు మాట ఇచ్చిండు, పెళ్లి చేసుకుంటా అని అంటున్నాడు, నా వెంట పడుతున్నాడు అంటుంది అన్నట్టు మా బావకి చెప్పి లొల్లి పెట్టుకుంటా. సో వీడియో ఎలా వస్తుందో చూడండి మీరే. వీడియో అయితే సూపర్గా రాబోతుంది, చూడండి. ప్రజెంట్ అయితే మా బావ ఇక్కడ లేడు, బయటికి వెళ్ళిండు. ఇప్పుడు వస్తాడు, ఒక 10 minutesలో వస్తాడు. ఇక ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. సరే నేను చెప్తాలే, నేను మాట్లాడి చెప్తా. ఓకే వచ్చినావా? వచ్చినా. ఏమైంది? ఎప్పుడు చూసినా బయటికి తిరుగుతూనే ఉంటావు. అసలు నీ కాళ్ళు అరుగుతలేవా కొంచెమన్నా? ఏమైంది చెప్పు. ఏంది చెప్పు ఇప్పుడు. ఇట్రా చెప్పు ఏమైంది? ఎవరితో అమ్మాయి కట పెళ్లి చేసుకుంటాను అంటున్నావట, నన్నేమో వదిలేస్తానంటున్నావట. రెండో పెళ్ళి కావాలా నీకు? నిన్నే రెండో పెళ్ళి కావాలా నీకు? జుట్టు పట్టుకొని ఉన్న జుట్టు అంతా పోయింది. నాకు కూర్చోనికనే 2 నిమిషాలు టైం పడ్డది. అట్లాంటిది నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని నేనేం చేస్తా? మరి దాన్ని వెంట పడుతున్నావట, ఆమెకు మాట ఇస్తున్నావట. ఎవరికి ఇస్తున్నా మాట? ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటా అని అంటున్నాడు అక్క, నిన్నేమో వదిలేస్తాను అంటున్నాడు, నన్నేమో పెళ్లి చేసుకుంటా అని వదిలేస్తా అని చెప్పినా. అసలు ఆమె ఎవరు నాకేం తెలుసు? ఆమె ఎవరో తెలియందే ఇంటికి వచ్చింది. అది ఎవరు? పేరు చెప్పు, నేను ఎవరో చెప్తా నీకు. పేరు లేదా దాంది? పేరు నీకు తెలియదా? నాకేం తెలుసు? నేను ఎవరితో మాట్లాడితే నేను తెలియకుండానే తిరుగుతాను దాంతో రోజు. చేయి లేపినావు అనుకో నరుకుతా. ఏమనుకుంటాను? నేను కూడా నరుకుతా, అర్థమవుతుందా? నాకు కాల్ చేస్తున్నావా నువ్వేమన్నా? ఎవరు వచ్చిరో చెప్పు మళ్ళా. ఈ అమ్మ ఊకే. ఇగో కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరైనా అమ్మాయిలు ఇంటికి వచ్చి మాట్లాడి ఇది చేస్తారంట. మనకు ఒక పాప ఉంది, ఆ పాప భవిష్యత్తు ఆలోచిస్తావా నువ్వు? నీతోటే మొత్తం ఎంజాయ్ చేసుకుంటా తిరుగుతావా బయటనే? నేనెవరితో తిరుగుతున్నా? మరి నేనేం కావాలి? పాప ఏం కావాలి? ఏంది మా పరిస్థితి? ఏంది మా పరిస్థితి? ఏంది చెప్పు. కూర్చునుడే ఏంది? ఫస్ట్ నువ్వు మాట్లాడు. మా పరిస్థితి ఏంది చెప్పు. ఎటు పోవాలి మేము చెప్పు. ఎటు పోవాలి? కావాలా? కొట్టనీకి కాదు, నరుకుతా. నిన్ను ఏమనుకుంటాను? మాట్లాడినా తీసుకురాపో. ఎవరితో మాట్లాడినా? నువ్వు ఎవరితో మాట్లాడుతావు నీకు తెలియదా? లేదు నందు, తెలియదా? పొద్దున్నే డ్రామాలు చేస్తున్నావు. పొద్దున్నే ఎవరైనా వింటే గలీజ్గా అనుకుంటారు, అర్థమవుతుందా? గలీజ్గానా? అన్ని గలీజ్ పనులు చేసుకుంటుంటావు నువ్వు, మళ్ళీ గలీజ్ అని అంటున్నావా కొత్తగా? చెయ్యి లేపకు, నువ్వు చంపుతా ఏమనుకుంటానవో. చెయ్యి లేపకు. నేను ఎవరితో మాట్లాడతానే? అంత మీద నటన ఎందుకు చేస్తావు చెప్పు. పైన అంత ప్రేమలు చూపిస్తావు, బయట ఏమో ఎవరెవరితో తిరుగుతావు. ఎవరితో అది చెప్పు. నువ్వు ఎవరితో అంటే నాకేం తెలుసు? నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా? నేనేమన్నా వేరే కాపురం పెట్టినా? ఎవరితో చెప్పు అంటే ఇంట్లో తీసుకొచ్చి నీకు ఏమన్నా చూపిస్తున్నానా? ఇది నా సెకండ్ భార్య అని ఏమన్నా చూపిస్తున్నానా? మాట్లాడితే అది ఎట్లా నచ్చిందిరా నీకు అసలు? అదే ఎవరు చూపి పనికి రాకుండా అది ఎట్లా నచ్చింది? చూపి నాకు ఎట్లా నచ్చింది నీకు అసలు? ఎవరు చూపించు పో.
తీసుకురా ఎవరు ఏంది తీసుకురా. నెడుతున్నావేంది నాకేమైనా అయితే నువ్వు చూపిస్తావా? నెడుతున్నావేంది కొడుతున్నావు. కొట్టకుండా జరు. చూడు నందు, నేను వేరే అమ్మాయితోటి తీసుకొని వచ్చి మాట్లాడు, అప్పుడు నేను కూడా ఒప్పుకుంటా. ఫస్ట్ నాకు చెప్పు, నువ్వు దానికంటే మాట ఇచ్చినవట పెళ్లి చేసుకుంటా అని, దాన్ని ఎంబడ పడుతున్నావట. చెప్పు, మాట ఇచ్చినవా నువ్వు? నీకన్నదా? నాతోటే అన్నది, ఇంటికే డైరెక్ట్ వచ్చిందంటే. ఫోటో చూపి. ఫోటో లేదంటే ఫస్ట్ నీ ఫోన్ అన్ని డిలీట్ చేసి ఇస్తున్నావా? నీ లాగ్ తీస్తున్నా, మెంటల్ లాగ్ తీస్తున్నా అంటే చెత్త ఉన్నావు. నేను లాగ్ తీస్తున్నా, అర్థమవుతుందా? ఏదో గెలకడానికి ఇదంతా కాదు కానీ నాకు ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పు. అది ఎవరిదో చెప్పు. ఆ పనికిరాని ముండతోటి ఏం సంబంధం నీకు? చెప్పు, ఏం సంబంధం? ఇక్కడ ఏదో అవుతుంది, ఒక్క నిమిషం. ఇగో నాకెవరో తెలియదు, నువ్వు అనవసరంగా నా మీద బదనాం లేపి. నాకు బదనాం కాదు, నీ నాటకాలు మొత్తం నాకు తెలుసు, నీ కథలంతా తెలుసు నాకు. సారీ. ఎందుకు కొడుతున్నావు? మరి నాకు తప్పు లేదు, నన్ను ఎందుకు ఇట్లా బ్లేమ్ చేస్తున్నావు? 100% నువ్వు తప్పు. అవును, నువ్వు జరుగులే. పాప అయింది, అది అర్థమవుతుందా? అదే మరి మనకు పాప ఉంది, మర్చిపోతున్నావా? పాప ఉందని అన్ని బేకార్ పనులు చేయకు నువ్వు. ఫోన్లే కదా అని ఊపుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. అదే మరి ఫోన్లే కదా, నీతోటి నేను అడ్జస్ట్మెంట్ అవుతున్నా అసలు. సరే వెళ్ళిపోతావా? చెప్పు, మరి వెళ్ళిపోతావా? నేను వెళ్ళిపోతే నువ్వు మంచిగా ఉండు, మంచిగా పెళ్లి చేసుకొని ఉండు. నేను వెళ్ళిపోవాలనే చూస్తున్నావు కదా నువ్వు. చూడండి, నేను అదే మరి నేను వెళ్ళిపోవాలనే చూస్తున్నావు. ఎందుకు అసలు ఎందుకంతా ఇది చేస్తున్నావు చెప్పు. నువ్వు నాటకాలు చేయకు. ఫస్ట్ ఎవరిది అది చెప్పు. డైరెక్ట్ ఇంటికి వచ్చి నాతో లొల్లి పెట్టుకుంటాను. అది నిజంగానే తీసుకొని వస్తా. నీకు దానికి ఎంత అసలు ఏంది చెప్పు. ఇట్రా నువ్వు ఇలానే చేస్తే నేను నిజంగా తీసుకొస్తా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. ఎవరు లేరు కాబట్టి నేను ఏమంటలేను. ఓకే, నేను నిజంగా ఏందిరా, నిజంగానే వచ్చింది అది. ఇంటికి వచ్చి నాతో లొల్లి పెట్టుకున్నది. నువ్వేంది రా అరే తొరే అని మాట్లాడుతున్నా. రానే అంట తెలియలేదు. దూరం ఉండి మాట్లాడు ఫస్ట్. మొగుడికి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడే తెలివి లేదా? నువ్వేం రెస్పెక్ట్ ఇస్తున్నావు మరి నాకు? చదువుకున్నావు గాను. ఎవరితో పనికిరాని ముండతోటి ఏమో తిరుగుతున్నావు బయట. దానికి పెళ్లి చేసుకుంటాను అంటున్నావు అట. చేయను లేపుతున్నావు. నీకే లేపొచ్చా? నాకు కూడా లేపొచ్చు. నీ పెళ్ళామా? మరి నీ పెళ్ళామా? సవతి అంటే ఏంటి? అదే సవతే వచ్చింది పొద్దుగాల. ఏ సవతి? అదే వచ్చి నాతో లొల్లి పెట్టుకున్నది తెలుసా? అబ్బా, పెట్టుకున్నది. నాకు తెలిసిన వాళ్ళందరూ నా దోస్తులే ఉంటారు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా. అంత చిన్నపిల్లని ఇట్లా చేస్తున్నావు అసలు? నేనేం చేస్తున్నా? నేనేమన్నా దాంతో కాపురం చేసినా? దాంతో ఏమన్నా చేసినా చెప్పు. మరి ఏం చేయండి, ఇంటికి వచ్చి నాతో ఎందుకు లొల్లి పెట్టుకున్నా చెప్పు ఫస్ట్. నాకు ఆల్మోస్ట్ దానికి నీకేంది సంబంధం చెప్పు. మనకు పాప ఉంది, నాకు ఏజ్ కూడా అయిపోయింది, 70 సంవత్సరాలు. నాకు ఇప్పుడు మొత్తం ముసలాన్ని అయిపోయినా. ఇప్పుడు నాకెందుకు ఆలోచన వస్తుంది చెప్పు. మరి నీకు ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పు. ఎవరికి వస్తుంది? నీకు ఏం ఆలోచన? పెళ్లి చేసుకుందామని చెప్పినా? రెండో పెళ్లి కావాలా నీకు ఇప్పుడు? నేను అన్నా నీ ముందల రెండో పెళ్లి. అదే చదువుతున్నది కదా, నువ్వు మాట ఇచ్చినావట దానికి. మరి పాప మీ ఆయన నన్ను పెళ్లి చేసుకుంటా అని అంటున్నాడు అక్క, నిన్ను వదిలేస్తాడట. చెప్పి మళ్ళా పెళ్లి చెప్పి చేపిస్తాపా చేపిస్తాపా బర్రెలాగున్నావు నీ బర్రె మొక్క కూడా. నువ్వు నేను కాదు, నేను స్లిమ్గా. నువ్వు స్లిమ్గా ఇదేంది? డ్రమ్ ఉంది ముందు, డ్రమ్ పెద్ద డ్రమ్మే ఉంది. ఎంత స్లిమ్గా ఉన్నట్టు నువ్వా? బక్కగా ఖాళీ నన్ను చూసి చాలిగా ఊపిరి లోపలికి తీసుకునే చాలు. కానీ నీ సగం టెన్షన్ వల్లనే ఇది వచ్చేస్తుంది ముందర, అర్థమవుతుందా? మంచి ఫిట్గా మంచి బక్కగా ఉండేటోని. అదే మరి నీ టెన్షన్ తోటే నువ్వు ఏడబోయి చాటింగ్ చేస్తానో, ఏం చేస్తానో, ఎటు తిరుగుతానో, ఏ ఫోన్లో చాటింగ్ చేస్తానో అని నా కళ్ళు ఎట్లయితానే మొత్తం లోపలికి గుంజుకోవే. అనుమానంతో. అదే మరి నీ మీద నమ్మకం లేకుండానే ఇట్లయితా. అనుమానం పెట్టుకొని ఉంటే జీవితాలు ఇట్లానే నాశనం. నువ్వు మంచిగా ఉంటా, నేను కూడా మంచిగా ఉంటా. అందుకే ఇక్కడ మొత్తం బ్లాక్ గా కనిపిస్తుంది. అదే ఇట్లా బ్లాక్ అయింది నీ వల్లనే.
నువ్వు పెళ్ళైంది ఒక పాప ఉన్నప్పుడు నేను ఏం చేసినా సైలెంట్ కూర్చొని ఉండాలి ఎందుకు అర్థమైందా? సైలెంట్ ఉండాలి? మరి తీసుకురా ఎవరు అమ్మాయి తీసుకురా ఎందుకు కొడుతున్నావు? మరి నువ్వు నాకు తప్పు చేయింది. ఎందుకు కొడుతున్నావు? నేను తప్పు చేస్తే కొట్టాలి మరి. నేను ఏమైనా తప్పు చేస్తే అప్పుడు చెప్పు. తప్పు చేస్తున్నావు నువ్వు, చేస్తున్నావు 100% నువ్వు బరాబర్ తప్పు చేస్తున్నావు కాబట్టి నీకు చెమటలు వస్తున్నాయి. నాకు ఫ్యాన్ లేదు కాబట్టి చూడు ఎట్లా వస్తుంది, చూడు చెమట ఎలా వస్తుంది చూడు. నీకు తప్పు చేస్తున్నావు నువ్వు 100% నువ్వు తప్పు చేస్తున్నావు. కూలర్ పెట్టినా కూడా నాకు చెమటలు వస్తాయి, ఏసీ పెట్టినా కానీ వస్తుంది. నా బాడీలో నీ గురించి నాకు తెలియదా? నా బాడీలోనే వేడి ఉంది. నీ గురించి నాకు తెలియదా? నా బాడీలోనే వేడి ఉంది అంటున్నా. నీ బాడీలోనే వేడి ఉందా? ఆహా. వేడి అంటే ఏం వేడి అనుకుంటున్నావు? నేను అమ్మాయిలకు గెలకడం అలాంటివి కాదు. సరే కొంచెం వేడి పెట్టు మరి, చికెన్ వండుతా. నా దగ్గర నువ్వు తిక్క వేషాలు వేయవు, పోయి మూసుకొని పాపని చూసుకోపో. నువ్వు తిక్క వేషాలు వేస్తున్నావు, ఎవరితో అది చెప్పు ఫస్ట్. నాకు ఎప్పుడు అంటే దొబ్బుతున్నావు. ఏంది దొబ్బకుండా ఏం చేయాలి మరి? దూరం ఉండు. నేను ఇలా ఎవరిని కదా, దూరం ఉండు. సరే నేను నిజంగా చూసుకుంటా పో.